అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 32 చర్చిల అభివృద్ధి కోసం మంజూరైన 96 లక్షల విలువైన ప్రొసీడింగ్ కాపీలను పాస్టర్లకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చర్చిల మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు పనులు చేపట్టకపోవడంతో వెనక్కి వెళ్లాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చర్చిల మరమ్మతుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఏ గ్రామం నుంచి ఆ గ్రామం సంబంధించి చర్చ ఏదైతున్నదో డబ్బులు ల్యాబ్స్ అయి తిరిగి గవర్నమెంట్ పోయిన డబ్బులు తిరిగి తెప్పించి ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన జీవో ప్రకారం ఆ చర్చి బాధ్యులు ఎవరో వాళ్ళు పిలిచి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల అన్ని వర్గాలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా క్రిస్టియన్కి సంబంధించినటువంటి మా చర్చి నడిపే అయ్యగారులంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు దైవ బోధన చేసుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని, అన్ని వర్గాలు చల్లగా ఉండాలని చెప్పి ప్రే చేసుకున్నటువంటి అందరూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా సుమారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 96 లక్షల రూపాయలు ఈరోజు ఎంపీడీఓకు సంబంధించిన వాళ్ళకి శాంక్షన్ ఇచ్చే విధంగా నా ఉత్తరం ద్వారా వారికి కాపీలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే అయ్యగారులను రిక్వెస్ట్ చేస్తున్నారో వారు వచ్చి కూడా పేరు ఇస్తారో వారు తీసుకొని వెళ్ళండి. ఎవరైతే రాని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా ఆ రాని వాళ్ళ చర్చెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన చర్చ అయ్యగారులకు డబ్బులు రానట్టయితే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ నుంచి కూడా వారి ప్రతిపాదన పంపించి అవి కూడా శాంక్షన్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాన్న విషయాన్ని మా అయ్యగారులందరూ కూడా మనవి చేసుకుంటూ ఒకసారి లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ ధర్మపురి ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏదైతే దీవెనార్తి ఇచ్చిందో మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ దీవెనార్తి మీ ఆశీర్వాదం నాపై ఉండాలి. ఈ ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ దేవుడు మీ ద్వారా మీ ఆశీర్వాదం ద్వారా నాకు శక్తినిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు కానీ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి అయ్యగారులకు కోరుకుంటూ దయచేసి మా అయ్యగారులందరికీ